ఇక మేడారం జాతర పనుల కాంట్రాక్ట్ ఇద్దరు మహిళా మంత్రుల మధ్య చిచ్చురేపింది. కాంట్రాక్ట్ కోసం ఒకే జిల్లాకు చెందిన ఈ మినిస్టర్లిద్దరూ పోటీ పడగా అందులో ఒకరు పంతం నెగ్గించుకున్నారు. ఒకరిది పైచేయి కావడంతో మరొకరు అలకబూనారు. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి సయోధ్య కుదిర్చారట. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కాంట్రాక్టు మహిళా మంత్రులు సీతక్క సురేఖల మధ్య నిప్పురాజేసింది. వరంగల్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మినిస్టర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి సీతక్క పంతం నెగ్గించుకోవడంతో అలిగిన మరో మంత్రి కొండా సురేఖ ఈసారి మేడారం జాతర వైపు తొంగి చూడలేదు. అనారోగ్యం పేరిట ఓ వీడియో విడుదల చేసి సచివాలయంలో కూడా అడుగు పెట్టలేదు. అయితే ఇద్దరు మహిళా మంత్రుల మధ్య గ్యాప్ ను పూడ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందని సమాచారం. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతరను ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. దక్షిణాదిలో జరిగే గిరిజన కుంభమేళాగా పేర్కొన్న ఈ మహాజాతరకు ప్రతి ఏటా మన రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 50 లక్షలకు పైగా జనం వస్తారని అంచనా. ఇందుకు దీటుగానే ప్రతిసారి ఏర్పాట్లు ఘనంగా చేయడం రివాజు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా వచ్చిన మేడారం జాతర ఏర్పాట్ల కోసం కాంగ్రెస్ సర్కారు తొలి విడతగా 75 కోట్లు, రెండో విడతగా మరో 35 కోట్లు అంటే మొత్తం 110 కోట్లను విడుదల చేసింది. జాతరకు వచ్చే జనానికి తాత్కాలిక ప్రాతిపదికన స్వచ్ఛమైన తాగునీరు, మట్టి రోడ్లు, పార్కింగ్, బస్ షెల్టర్లు, క్యూ లైన్లు, బారికేట్లు, అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇతర ఆరోగ్యపరమైన చర్యలు తదితర వసతులు కల్పించడం కోసం ఈ నిధులను ఖర్చు చేస్తారు. ఈ పనులను కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు పార్టీలకు అప్పచెప్తారు. అయితే దాదాపు 60% లాభం ఉండే ఈ వ్యవహారాన్ని పేరుకు ప్రైవేటు వ్యక్తులకే అప్పగించిన ఏర్పాట్లలో పాలు పంచుకునే కాంట్రాక్టర్లందరూ స్థానిక మంత్రుల బంధువర్గమే ఉంటారనేది ఒక ఆరోపణ. ఇంకేముంది, వరంగల్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మహిళా మంత్రులకు మధ్య ఈ కాంట్రాక్టు పేచీ పెట్టింది. మేడారం జాతర కాంట్రాక్టు పనుల్లో పెత్తనం తనదే అంటే తనదేనని మినిస్టర్లు ఇద్దరూ పోటీ పడ్డారు. గిరిజన శాఖ మంత్రిగా బాధ్యత తనదేనని సీతక్క వాదిస్తే, దేవాదాయ శాఖ మంత్రిగా అది తన పరిధిలోకి వస్తుందనేది సురేఖక్క వెర్షన్. అయితే చివరికి సీతక్కదే పైచేయి కావడంతో సురేఖ అలకబోనింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని ఒక వీడియో విడుదల చేసి ఈసారి సమ్మక్క సారక్క జాతరలో అడుగు పెట్టలేదు. ఇటు సచివాలయానికి రావడం కూడా మానేసింది. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మంగళవారం నాడు సీతక్క, కొండా సురేఖలను సచివాలయానికి పిలిపించుకొని తన ఛాంబర్లో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు కీచులాడుకోవడం సరికాదని సుద్దులు చెప్పారని వినికిడే. ఇకపై సమన్వయంతో పని చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో అలిగి చాలా రోజులుగా ముఖం చాటేసిన మంత్రి కొండా సురేఖ తిరిగి గృహజ్యోతి, గృహలక్ష్మి కార్యక్రమాలకు హాజరైంది. వేదిక ఎక్కి ప్రసంగించింది.